శ్రీమాత్రే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చతుర్భుజే చంద్రకళాతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీమాత్రే నమ. చాలామంది కూడా ఈ వారాహి నవరాత్రులు అంటే ఏమిటి, దాని యొక్క వైశిష్ట్యం ఏమిటి అని చెప్పేసి దాని గురించి ఏదైనా ప్రస్తావన అంటే దాని గురించి వివరంగా మా వాట్సాప్ గ్రూప్లో పెట్టమని అడిగారు. అందువల్ల చేస్తున్నాను. మనకు ప్రతి జీవి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల, ప్రసాదం వల్ల జీవనం అనేది సాగుతూ ఉంటుంది. అందుకే అమ్మను జగన్మాత అంటారు. మన లలితా సహస్రనామాలు చేస్తే ముందు ఫస్ట్ నామమే శ్రీమాత. ఎందుకంటే అందరికీ కూడా, అన్ని జీవులకు, సకల జీవకోటిలకు కూడా ఆమె అమ్మవారు, జగన్మాత. ఎందుకు ఆమెను జగన్మాత అంటారంటే, మనం తీసుకునే ఆహారం కావచ్చు, పండు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా మనకు ప్రకృతి నుంచి లభిస్తాయి. ఆ ప్రకృతి అనేది అమ్మవారి స్వరూపంగా మన పూర్వంలో మన ఋషులు ముళ్ళందరూ కూడా దర్శించారు. మనకి ఏదైతే ప్రకృతి నుంచి వస్తుందో అదంతా కూడా ప్రకృతిలో కూడా అమ్మవారి స్వరూపం. అందువల్ల మనం తీసుకునే ఏదైనా కూడా అమ్మవారి ప్రసాదంగానే భావిస్తాం. కాబట్టి అమ్మవారిని శ్రీమాత అని చెప్పేసి అంటారు. ఈ యొక్క అమ్మవారిని వేదాలు, శాస్త్రాలు ఏమని అన్నాయంటే కళా కాష్టాది రూపిణి, చండీ పాఠంలో వస్తుంది. అంటే ఈ యొక్క కాలస్వరూపం ఆవే, ఈ ప్రకృతి స్వరూపం ఆవిడే. మనకు మంచి సమయం కావాలన్నా, మంచి ఆహారం కావాలన్నా, ప్రకృతి నుంచి అన్నీ మంచి జరగాలన్నా కూడా అమ్మవారిని ఆరాధించాలని చెప్పేసి మన ఋషులు మునులు కూడా సందర్శించారు. దీంట్లో కూడా మనకు అమ్మవారు అంటే ఎవరు, ఈ ప్రకృతి అంటే ఏమిటనేది కూడా చాలా దగ్గర ప్రస్తావన ఉంది. వేదంలో దేవి అధర్వశీర్షం ఉంటుంది. దాంట్లో అంటారు, సర్వే వై దేవా దేవే ముపతస్థు కాశిత్వ మహాదేవీది. దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరమ్మా అని చెప్పి అడిగారట. అప్పుడు అమ్మవారు అంటుంది, అహం బ్రహ్మస్వరూపిణి. మొత్తం ఈ జగత్తులో ఉన్న బ్రహ్మస్వరూపం అంతా కూడా నేనే అని చెప్పేసి అమ్మవారు చెప్పిందట. వేదోహం, ఏదైతే తెలుసుకోదగింది ఉందో విజ్ఞానం, అదంతా కూడా ఆ విజ్ఞానం కంటే ఎక్కువ ఉన్నది కూడా నేనే అని చెప్పేసి. అదేవిధంగా ఋగ్వేదంలో ఆ అమ్మవారు దేవీ సూక్తం అని చెప్పేసి స్తోత్రం ఉంటుంది. మా యాసో అన్నమత్యో విపశ్యదయ ప్రాణిదేయం శృణోత్యుక్తం అమంత ఓమాంత ఉపక్షియంతి శృతి శ్రుత శ్రద్ధవంతే వదామి. సకల జీవులు కూడా మయాసో అన్నమత్తి, నా శక్తి వల్లనే అన్నం తీసుకునే శక్తి రావడం, అన్నాన్ని హరించుకునే శక్తి రావడం, దాని ద్వారా మళ్ళీ శక్తి పొందడం అంతా కూడా వస్తుంది. యో విపశ్యతి, చూడడం, చూసి అర్థం చేసుకోవడం. యః ప్రాణిది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఏం శృణోత్యుక్తం, మాట్లాడడం, విన్నది అర్థం చేసుకోవడం, మన లోపల ఉన్న అర్థాన్ని మాటల ద్వారా వ్యక్తపరచడం. ఇదంతా కూడా అమ్మవారు నా స్వరూపం అని చెప్పేసి చెప్తుంది. అంతేకాకుండా అహం రుద్రేభిర్వసు విశ్చరామ్యహమాదిత్యై ఋత విశ్వదేవై. ఈ యొక్క రుద్రుడు దేవతలందరినీ కూడా నేనే భరిస్తున్నాను, నా యొక్క స్వరూపం అని చెప్పేసి అమ్మవారు చెప్తుంది. అంతేకాకుండా చండీపాఠంలో యస్యాహ ప్రభావతలం భగవానంతో బ్రహ్మాహరశ్చ నహివక్తు మలం బలంచ. ఏ యొక్క అమ్మవారి యొక్క స్వరూపాన్ని, మహత్యాన్ని, విశేషమైన మహత్యాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఊహించలేరో, స్తోత్రం చేయలేరో అంతటి గొప్ప ప్రభావవంతమైనటువంటి యొక్క శక్తివంతమైనటువంటి యొక్క అమ్మవారు అని చెప్పేసి ఇంద్రాదేవతలందరూ కూడా అమ్మవారిని 4వ అధ్యాయంలో స్తోత్రం చేస్తారు. అయితే ఈ అమ్మవారి ఆరాధన అనేది మన శాస్త్రాల్లో మన పూర్వీకులు చాలా విపులంగా ఇచ్చారు. ఒక రోజులో కావచ్చు, ఒక మాసంలో కావచ్చు, ఒక వారంలో కావచ్చు, ఈ కాలాన్ని విభజించి అమ్మవారిని ఆరాధన చేసే విధానం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉపనయన వాళ్ళు సంధ్యావందనం అని చెప్పి చేస్తుంటారు. ప్రాతకాలంలో బ్రాహ్మీ రూపంలో, ఆ కాలమే మన చుట్టూ ఉన్న కాలమే అమ్మవారు అనమాట. ఆ బ్రాహ్మీ అంటే ఎవరో ఎక్కడో అమ్మవారు ఒక దగ్గర కూర్చున్నది కాదు. స్థూలంగా చెప్పాలంటే ప్రకృతి మాత్రమే అమ్మవారు. బ్రాహ్మీ రూపంలో అమ్మవారిని దర్శించాలి, అర్ఘ్యప్రదానం చేయాలి. మధ్యాహ్న రూపంలో రౌద్రి రూపం, సాయంత్రం రూపంలో సరస్వతి వైష్ణవి రూపం. ఈ విధంగా మనకి ప్రతిరోజు కూడా సంధ్యలు అని చెప్పేసి అంటారు. ఆ విధంగా చేసే విధానం ఉంది. ఇంకాస్త పైకి వెళ్ళినట్లయితే మనకి నవరాత్రులు అని చెప్పేసి వస్తుంటాయి. సంవత్సరానికి ముఖ్యమైన 4 నవరాత్రులు ఉన్నాయి. అందరూ కూడా శారదా నవరాత్రులు, శరన్నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ శారదా నవరాత్రులు, శరన్నవరాత్రులు అందరూ కూడా దసరా ముందు రోజు 9 రోజులు చేస్తారు. ప్రతిపదాది మహానవమి పర్యంతం.
ఆ రూపం ఏంటంటే శారదా రూపము, అమ్మవారి రూపం. కొందరు దుర్గా అంటారు. ఎవరి ఇష్టం వచ్చిన అమ్మవారిని వారు ఆరాధన చేస్తూ ఉంటారు. అది కాకుండా కూడా ఇంకా మనకి 3 వేరే నవరాత్రులు ఉన్నాయి. అయితే అవి ఏంటంటే చైత్ర మాసంలో ముందుగా వచ్చే నవరాత్రులు వసంత నవరాత్రులు, లలిత నవరాత్రులు అని కూడా అంటారు. అదే శ్రీరామ నవరాత్రులు అంటారు. ఎందుకంటే రామో లలిత రూప శ్రీకృష్ణ స్వయం శ్యామ అని చెప్పేసి ఉంది. అంటే రాముడైనా లలిత అయినా ఒకటే. ఆ విధంగా చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు ఒకటి. తర్వాత ఈ ఆషాఢ మాసంలో ప్రతిపదాది నవం పర్యంతం కొత్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని చెప్పేసి అంటారు. ఇదొకటి. మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు అని చెప్పేసి కూడా వస్తాయి. ఈ 4 కూడా ముఖ్యమైన నవరాత్రులుగా అందరూ సాధకులు, శ్రీ విద్యాోపాసకులు అందరూ కూడా ఈ 4 నవరాత్రులు కూడా యథాశక్తి జపాలు, తర్పణాలు, హోమాలు, పారాయణలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే అసలు నవరాత్రి అంటే ఏమిటి? రాత్రి అనే శబ్దానికి అమ్మవారు అనేటువంటి ఒక అర్థం ఒకటి ఉంది. నవ అంటే కొత్త అని చెప్పేసి. చాలామంది 9 అనుకుంటారు. 9 కాదండి. మనం లాజికల్గా తీసుకున్నట్లయితే కొత్తది అని చెప్పేసి. ఎందుకు కొత్తది అంటే ఈ ప్రతి సంవత్సరంలో కూడా ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి. మన అమ్మవారు ప్రకృతి అని చెప్పుకున్నాం కదా. మన అమ్మవారు జగదంబ, జగన్మాత ఎవరు? మన ప్రకృతే కదా. ప్రకృతి వల్లనే మనం జీవనం సాగిస్తుంటాం కదా. మరి ఆ ప్రకృతిలో వచ్చేటువంటి ఏదైతే మార్పులు వస్తూ ఉంటాయో ఆ మార్పులను దర్శించి వాటికి ఒక్కొక్క స్వరూపంగా మనకు అందించారు. ఇప్పుడు ఆషాఢ మాసం చూడండి, అప్పుడే ఎండాకాలం అయిపోతుంది, వర్ష ఋతువు వస్తుంది, వర్షాలు పడుతూ ఉంటాయి, కొత్త నీరు వస్తుంది, మొత్తం ప్రకృతి అంతా కూడా పులకరిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నాగళ్ళు అవన్నీ కూడా అవి సిద్ధం చేసుకొని వ్యవసాయానికి ఉపక్రమిస్తూ ఉంటారు. అందుకని అది ఒక నవరాత్రి, అది కొత్త రాత్రి. అందుచేతనే ఈ వారాహి నవరాత్రులు చూడండి, మీకు అమ్మవారి యొక్క స్వరూపం చూడండి, నాగలి ఉంటుంది, రోకలి ఉంటుంది. ఆమె క్రియాశక్తి. మనకి లలితా సహస్రనామాల్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చెప్పి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవి కూడా ఈ 3 శక్తులు ఉంటేనే జీవనం అనేది చాలా సులభంగా ఉంటుంది. అన్నీ కూడా సమానంగా ఉండాలి. ఏదైతే ఎంత పాల్లో ఉండాలో అంత పాల్లో ఉండాలి. ఈ క్రియాశక్తి అంటే ఏంటంటే మనకి శక్తి కావాలంటే దానికి కావాల్సినటువంటి యొక్క అన్నీ సమకూర్చుకోవడం. నాగలితో భూమి దున్నాలి, వచ్చినటువంటి పంటను తీసుకురావాలి. ఆ వచ్చిన పంటని అలాగే తినలే మనం, దానికి ఒక రోగలు కావాలి. ఇప్పుడంటే సరే ఏదో మిషన్లు వచ్చాయనుకోండి. ఈ యొక్క స్వరూపం ఏంటంటే వారాహి స్వరూపం, క్రియాశక్తి, అమ్మవారి స్వరూపం. అందువల్ల ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మనకి ఏవైతే ఆహారానికి కావాలో, తినడానికి కావాలో, శక్తి కావాలో అవన్నీ కూడా వాటికి సంబంధించిన ద్రవ్యాలన్నీ కూడా పరిపుష్టంగా ఇంట్లో ఉంటాయి, సంపుష్టిగా. దానివల్ల ఏంటంటే ఇది అమ్మవారు వరాహస్వామి అని చెప్పేసి మనకు పురుష రూపంలో విష్ణు స్వరూపం. ఆ యొక్క స్త్రీ స్వరూపమే వారాహిదేవి. అందుకే ఆమె లక్ష్మీదేవి స్వరూపం అని కూడా అంటారు. దీని యొక్క విశేషమైన ఆరాధన వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి యొక్క శారీరక సమస్యలు, అంటే శక్తి లేకుండా ఉండడం, ఏదైనా కార్యక్రమం చేయాలంటే చేయలేకుండా ఉండడం, అలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే పోవడం, అదేవిధంగా భూ సంబంధమైనటువంటి యొక్క వ్యవహారాల్లో ఏవైనా చిక్కులున్నా కూడా వాటి దోషాలు కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కొన్ని భూములు తీసుకున్నప్పుడు వాటి ద్వారా కొన్ని దోషాలు వస్తుంటాయి. ఆ దోషాలన్నిటినీ కూడా హరించాలి అంటే దానికి సంబంధించినటువంటి యొక్క మంచి సులభమైనటువంటి మార్గము ఈ వారాహి ఉపాసన. అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధన వల్ల ఏంటంటే శాకంబరి ఉత్సవాలను కూడా చాలామంది కొన్ని దేవస్థానాలు చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే కూరగాయలు కానీ పంటలు కానీ పుష్కలంగా పండి ఈ దేశమంతా కూడా మంచిగా పరిపుష్టంగా ఉండడం అనేది ఈ యొక్క నవరాత్రి వల్ల సాధ్యమవుతూ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ రెండో యొక్క మార్పు ఎప్పుడు వస్తుందంటే దసరా నవరాత్రులు. అప్పుడే వర్షాలు అయిపోతుంటాయి, మంచు కురుస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఏవైతే మనకి అన్ని హోమాలకు కావాల్సిన సామాగ్రి ఉంటాయో అన్నీ కూడా ఆ కాలంలో మనకు సంభవిస్తూ ఉంటాయి. శరన్నవరాత్రులు అంటారు. ఆ తర్వాత మళ్ళీ మార్పు వచ్చేది ఒకటి మాఘమాసంలో, తర్వాత ఒకటి చైత్రమాసంలో. మాఘమాసంలో అప్పుడే చలి స్టార్ట్ అవుతుంది, చలి వెళ్ళిపోయి వేసవికాలం వచ్చేలా కొద్దిగా మారుతూ ఉంటుంది. ఎండాకాలంలో మళ్ళీ ఏప్రిల్ అంటే వేసవికాలం ప్రారంభం కాలంలో లలితా నవరాత్రులు. ఇవన్నీ కూడా అమ్మవారు యొక్క స్వరూపంగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా అమ్మవారి స్వరూపాన్ని దర్శించి నవరాత్రులు అని చెప్పేసి మనకి మన పూర్వీకులు అందించారు. వీటన్నింటిలో కూడా వీటిని మాత్రం గుప్త నవరాత్రులు అంటారు. ఎందుకంటే ఈ వారాహి అర్చన అనేది ఏంటంటే ఈ రాత్రిపూట మాత్రమే చేయాలనేటువంటి నియమం ఉంది. ప్రాతకాలంలో ఉచ్చరించకూడదు, ఆ నామాన్ని ఉచ్చరించకూడదు, ఆ యొక్క ఉపాసన చేయకూడదు.
దానికి అనువైన సమయం ఏంటంటే రాత్రి 9 గంటల తర్వాత నుంచి 12 లోపల చేసుకోవాలని చెప్పేసి దానికి నియమం ఉంది. అందువల్ల దీన్ని పెద్దగా వేడుకగా చేయాలంటే ఆ రాత్రిపూట ఎవరు చేయగలుగుతారు, చేయలేరు కదా. దాని గుత్త నవరాత్రులు అందరూ కూడా గుత్తంగా వారి వారి ఇళ్లలో ఈ యొక్క ఉపాసకులు జపాలు చేయడం, తర్పణాలు, హోమాలు, ఆ యొక్క అర్చనలు ఇవన్నీ చేయడం ఉంటుంది. ఈ యొక్క వారాహిల్లో కూడా పంచవారాహిలు అని చెప్పేసి ఉంటాయి. కిరాత వారాహి, ధూమ్ర వారాహి, స్వప్న వారాహి, బృహద్ వారాహి, ఇవన్నీ కూడా రకాలు ఉంటాయి. అయితే ఎవరి గురువు యొక్క ఉపదేశానుసారంగా వారు ఆ సంబంధించిన దేవతను ఆరాధన చేసుకోవచ్చు. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ఉపాసన చేయడం అనేది మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. బృహద్వారాహి అంటే ద్వాదశోత్తర శత అక్షరి అంటే ద్వాదశోత్తర శత వర్ణాత్మిక అని చెప్పేసి 112 అక్షరాల మంత్రం ఉంటుంది. ఆ విధంగా గురువుగారు ఏదైతే మంత్రం ఇచ్చారో అది చేసుకోవడం ఆజ్ఞాచక్రంలో. అంతేకాకుండా ఈ యొక్క మంత్రాన్ని, ఈ దేవతని ఆరాధన చేయడంలో మంత్రము, యంత్రము, తంత్రం అనేటువంటి యొక్క 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 కలిపి కూడా సమన్వయంగా చేసుకోవడం. మంత్రం అంటే మరణాత్రాయతే ఇది మంత్ర. మనకు గురువుగారు ఏదైతే ఒక శబ్దాన్ని, ఒక మంత్రాన్ని ఇచ్చారో దాన్ని పదే ఉచ్చరించడం వల్ల దాని శక్తిని పొందడం అనేది మంత్రం. తర్పణాత్రాయతే ఇది తంత్ర. అమ్మవారిని ఊరికే జపం చేయడం, పూజ చేయడమే కాదు, అమ్మవారిని తృప్తిపరచాలి. తృప్తిపరచాలంటే మరి ఆరాధన చేసినప్పుడు ఏ వస్తువులు ఇవ్వాలనేది తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. తర్పణం అంటే తృప్తిపరచడం. ఆ యొక్క పదార్థాలు వారాహి అమ్మవారికి ముఖ్యంగా క్రియాశక్తి కాబట్టి అమ్మవారికి మినపవడలు లేదా బలమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నివేదన చేయడం, మినప్పిండితో ఉన్న బలి ప్రదానం చేయడం, ఇవన్నీ కూడా ఆ వారాహి ఆరాధనలో ఉంటాయి. తర్వాత యత్నాత్రాతేది యంత్ర. యంత్రం అంటే ఏంటంటే ఒక రీసెర్చ్ చేయడం ద్వారా కొన్ని రేఖలు సమకూర్చి దాంట్లో నుంచి శక్తిని ఉద్భవించేలా చేయడం. మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక కారు ఉంటుందండి. ఆ కారు అనేది ఏంటంటే స్థూలంగా ఒక ఇనుప ముద్ద, అది ఒక 1000 కిలోల పదార్థం. కానీ దాన్ని ఒక రకంగా అమెరికా చేయడం వల్ల దాంట్లోని శక్తి వస్తుంది. ఈ సిమ్ కార్డు ఉంటుంది, అదొక రాగిరేకు, మన పూర్వంలో ఉండే యంత్రాలు లాంటిది. దాన్ని ఒక రకమైనటువంటి అమెరికా చేయడం వల్ల దాంట్లో నుంచి శక్తి వస్తుంది. ఇదంతా కూడా రీసెర్చ్ చేయడం వల్ల వచ్చేటువంటి యొక్క పదార్థం అనమాట. దీన్ని యత్నాత్రాయతే యంత్ర. చాలాసార్లు చాలామంది గొప్పవాళ్ళు ఏ విధమైన అమెరికలు చేయడం వల్ల ఏ శక్తి వస్తుంది అనేది చెప్పేసి వాళ్ళు అంటారు. అదేవిధంగా వారాహి కావచ్చు, లేదా రాజశ్యామల కావచ్చు, లలిత కావచ్చు, ఏదైనా వాటికి సంబంధించిన యంత్రాలు. లలిత అయితేనేమో మనకి శ్రీయంత్రం ఉంటుంది, వారాహి కూడా శ్రీయంత్రంలో చేయవచ్చు అని చెప్పేసి మధ్య మార్గంలో ఏర్పడింది. లేదా వారాహి యంత్రాన్నే దాన్ని సమకూర్చుకొని గురువు ఉపదేశ మార్గం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఆవరణ దేవతలందరినీ కూడా అర్చన చేయడం, వాటి అన్నిటిని కూడా నైవేద్యాలు పెట్టడం, అదేవిధంగా హోమం చేయడం, హోమంలో సంబంధించిన పదార్థాలు ఏదైతే తంత్రశాస్త్రాలు చెప్పాయో అవన్నీ కూడా వేయడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి క్రియాశక్తి, ఒంట్లో మంచి శక్తి రావడం, ఏదైనా ఉత్సాహంగా చేసే ఆ శక్తి రావడం. అదేవిధంగా మనకు భూమిలో కానీ ఎక్కడైనా కానీ దోషాలు వచ్చినా కూడా, నాగదోషాలు వచ్చినా, సర్పదోషాలు వచ్చినా, ప్రేత దోషాలు వచ్చినా వాటి ద్వారా వాటన్నిటి నుంచి విముక్తి పొందడం అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని సర్వతో విధంగా ఈ విజయం సాధించడం కూడా సాధ్యపడుతుంది. ఇది చాలా కాలంగా మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఉన్నటువంటి అంశం చాలామంది కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో కొద్దిగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి అందరూ కూడా యథాశక్తి ఉపదేశం ఉన్నట్లయితే మూలమంత్ర అనుష్ఠానం, లేదా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వెళ్ళి పాల్గొనడం, లేదా అమ్మవారికి సంబంధించిన నామాలు ఉంటాయి వాటిని పారాయణ చేసుకోవడం, ఏదో అమ్మవారి ముందర కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడం వల్ల అంతా కూడా శుభం జరుగుతుంది. శుభం.